Hello Andy, hope you all are doing wonderful preparation. Welcome to our channel DISC Civil Services in Detail, Guiding Aspirants to Become Officers. మనం కొత్త మాడ్యూల్ ఒకటి స్టార్ట్ చేస్తున్నామండి, మ్యాప్ పాయింటింగ్. ఎక్స్క్లూజివ్గా జాగ్రఫీ పర్స్పెక్టివ్లో అట్లాస్ రెలవెంట్గా బోత్ నేషనల్ ఇంటర్నేషనల్ అంటే ఇండియా, డిఫరెంట్ నేషన్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్, ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఉన్న ప్లేసెస్, లొకేషన్స్ ఇన్ న్యూస్ అన్నీ కూడా కవర్ చేస్తాం. మనం క్లాసెస్ డిస్కస్ చేసేటప్పుడు చాలాసార్లు చెప్తాం కదా, సిలబస్ పైన స్ట్రాంగ్ కమాండ్ ఉంటే ఏం చదవాలో తెలుస్తుంది, పీవైక్యూస్ పైన కొంచెం అనాలిసిస్ చేస్తే ఎగ్జామినర్ ఎక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నారో తెలుస్తుంది అని. అండ్ మనం చూసుకుంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా జాగ్రఫీలో ఎస్పెషల్లీ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ రిపీటెడ్లీ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ బౌండరీస్ కానీ, లేకపోతే రివర్స్ కానీ, మౌంటైన్స్ కానీ, మెడిటరేనియన్ సీ, ఏరల్ సీ, బ్లాక్ సీ, కాస్పియన్ సీ, ఇవి రిపీటెడ్గా అడుగుతారు. అండ్ నేషనల్గా కూడా మౌంటైన్స్, పీక్స్, హిల్స్, పాసెస్ అడుగుతారు. అండ్ లొకేషన్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్ డెఫినెట్లీ అడుగుతారు, వస్తుంది కూడా క్వశ్చన్. బట్ టు బీ హానెస్ట్, ఒక ఆస్పిరెంట్ సిలబస్ పైన నిజంగానే కొంచెం ఫోకస్ పెట్టి సిలబస్ అసలు ఏంటి, ఆ టాపిక్స్ కొంచెం ఇంకొంచెం ఇంటర్ప్రిట్ చేసి అనలైజ్ చేసి చేస్తారా? నిజంగానే లాస్ట్ 10+ ఇయర్స్ ఆర్ 15+ ఇయర్స్ పీవైక్యూస్ అసలు అనాలిసిస్ చేస్తారా? మనందరికీ తెలుసు కదా అట్లాస్ నుండి క్వశ్చన్స్ వస్తాయి అని. బట్ డూ వీ రియల్లీ గో త్రూ దెమ్ అండి? అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్. ఫర్గెట్ అబౌట్ డైలీ డూయింగ్. డైలీ రిచువల్స్ అని చెప్పి కొన్ని పెట్టుకోవాలండి ఆస్పిరెంట్. అది ఎలా అంటే ఒక 10 మినిట్స్ సిలబస్ చూడడం, ఒక 10 మినిట్స్ పీవైక్యూస్ చూడడం, ఒక 10 మినిట్స్ అట్లాస్ అంటే ఇండియా ఫిజికల్, ఇండియా పొలిటికల్, వరల్డ్ ఫిజికల్ చూడడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు రాసుకున్న కరెంట్ అఫైర్స్ నోట్స్ ఏదైతే ఉందో అవి కొంచెం రివిజన్ చేయడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీటన్నిటికంటే కూడా బేసిక్ ఏంటంటే అట్లీస్ట్ కూర్చొని డైలీ 1 అవర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం. సో ఇలాంటివి కొన్ని మస్ట్ అండ్ షుడ్గా టోపర్స్ చేస్తారు. అండ్ చేస్తేనే వాళ్ళకి అంత మంచి ర్యాంక్స్ వస్తాయండి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, సిన్స్ క్లాస్ 3-4 మనకు తెలుసు మ్యాప్ పాయింటింగ్ ఇంపార్టెంట్ అని. బట్ టు బీ హానెస్ట్, హౌ మెనీ ఆఫ్ యూ కెన్ డ్రా మ్యాప్ అండి, ఇండియా మ్యాప్? హౌ మెనీ ఆఫ్ యూ వితౌట్ ఎనీ జర్క్ అంటే కాన్ఫిడెంట్గా బౌండరీస్ ఆఫ్ ఆర్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కోస్టల్ స్టేట్స్ ఆర్ వాట్ ఆర్ ద మెయిన్ ల్యాండ్ స్టేట్స్ ఆర్ వాట్ ఆర్ ద మెయిన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని చెప్పగలుగుతారండి? ఈ మ్యాప్ మనం 4th క్లాస్ నుండి 5th క్లాస్ నుండి చూస్తాం. పొలిటికల్ చూస్తాం, ఫిజికల్ చూస్తాం, యూనియన్ టెరిటరీస్ చూస్తాం, స్టేట్స్ చూస్తాం. అప్పుడు చదువుతాం, అప్పుడు అంతంతగానే చదువుతాం. ఇక్కడికి వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక అంతంతగానే చదువుతాం. 29 స్టేట్స్ ఏంటి, 28 ఎందుకు ఉండేవి, 29th ఏంటి, యూటీస్ ఏంటి, రీసెంట్గా వచ్చింది ఏంటి, అసలు ఎవరికండి గుక్క తిప్పుకోకుండా చెప్పడం వచ్చు? గుక్క తిప్పుకోకుండా చెప్పక్కర్లేదు, అట్లీస్ట్ ఆన్ అన్ యావరేజ్ నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ ఆర్డర్లో క్రొనాలజీగా చెప్పండి అంటే మనం ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం? పైన జస్ట్ అలా సూపర్ఫిషియల్గా ఐడియా ఉండడం వేరు, చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా లొకేషన్స్ తెలియడం వేరు. డెఫినెట్గా ఒక ఆస్పిరెంట్కి ఈ లొకేషన్స్, స్టేట్స్, మౌంటైన్స్, బౌండరీస్, ఐలాండ్స్ తెలిసి ఉండాలండి. ప్రిలిమ్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, ఆర్డర్ దెమ్ ఇన్ క్రొనాలజీ ఆర్ ఎల్స్ ఇన్ నార్త్ టు సౌత్ ఆర్ వెస్ట్ టు ఈస్ట్ అలా అడుగుతారు. లేకపోతే టైమ్ జోన్ పర్స్పెక్టివ్లో అడుగుతారు, లొకేషన్స్ విచ్ ఇన్ న్యూస్ ఆ పర్స్పెక్టివ్లో అడుగుతారు. లేదు అంటే ఇఫ్ యు ఆర్ రైటింగ్ సంథింగ్ రిలేటెడ్ టు సాయిల్స్, మెయిన్స్ ఏదో రాస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ సాయిల్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు, నీట్గా అవుట్లైన్ ఆఫ్ మ్యాప్ అలా వేసి అక్కడ కొంచెం ఐడెంటిఫై చేసి లొకేషన్స్, దీస్ ఆర్ ద రెడ్ సాయిల్స్, దీస్ ఆర్ ద బ్లాక్ సాయిల్స్, దీస్ ఆర్ ద లేటరైట్ సాయిల్స్ అని మెన్షన్ చేశారనుకోండి, examiner will impress like anything and he will definitely try to give extra 1 mark అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివేటప్పుడు, ఆర్గనైజేషన్స్ చదివేటప్పుడు మనుషులకి చాలా, మనం హ్యూమన్ సైకాలజీ అది, నిమోనిక్స్తోని బట్టి కొట్టడానికి ట్రై చేస్తాం. అవి ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్లో కొంచెం టఫ్నెస్ ఆఫ్ ద క్వశ్చన్ పెంచేటప్పటికి మనం ఆన్సర్ చేయలేం. ఆ నిమోనిక్స్ బేస్డ్ కానీ, ఆ బట్టి సిస్టమ్ కానీ. అదే మీరు ఒక వరల్డ్ మ్యాపో లేకపోతే ఇండియా మ్యాపో పెట్టుకొని ఆ ఆర్గనైజేషన్స్ రిలేటెడ్ కంట్రీస్ ఏమున్నాయి ఏంటి అన్నది లొకేషన్ వైజ్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఓకే ఇక్కడ ఇండియా ఉంది, ఇక్కడ శ్రీలంక ఉంది, ఇక్కడ ఇండోనేషియా ఉంది, ఓకే హియర్ కమ్స్ ద అండమాన్ నికోబార్స్, సో గ్రేట్ నికోబార్ న్యూస్లో ఉంది, సో బికాస్ ఆఫ్ దీస్ ఆర్ ద ఇష్యూస్ అని అలా గుర్తుపెట్టుకున్నారనుకోండి మ్యాప్ బేస్డ్గా, పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ప్లేస్ ఏ కీ రోల్ అని నేను ప్రతి క్లాస్లో చెప్తా. మీకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకంటే
ద రీజన్ ఫర్ స్టార్టింగ్ దిస్ మాడ్యూల్, అసలు మెయిన్ ఎసెన్స్ ఆఫ్ దిస్ మాడ్యూల్ మీకు అర్థమైతే ఆటోమేటిక్గా ఎవ్రీడే అట్లీస్ట్ 15-20 minutes చూస్తారు. ఆటోమేటిక్గా మీకు లొకేషన్స్, ఇంపార్టెంట్ హిల్స్, మౌంటైన్స్, పాసెస్ అన్నీ గుర్తుంటాయి. ఈ సిరీస్లో మనం వెరీ బేసిక్ ఆఫ్ ఇండియా అట్లాస్ పాయింట్లో నైబర్ స్టేట్స్ నైబర్ కంట్రీస్ ఏంటి, ఇంపార్టెంట్ స్టేట్స్ ఏంటి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏంటి, స్టాండర్డ్ మెరిడియన్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేస్తామండి. కమింగ్ డేస్లో వీ విల్ బీ కవరింగ్ బయోస్పియర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్, అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ లొకేషన్స్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ PYQs రిపీటెడ్లీ ఆస్క్డ్, యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ బేస్డ్ అపాన్ దిస్ మ్యాప్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాము. సో ఫర్ నౌ టుడే జస్ట్ రిమెంబర్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇండియా అండ్ బేసిక్స్ ఆఫ్ ఇండియా. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇది మస్ట్ అండ్ షుడ్గా మీ నోట్స్లో ఉండాలి. అట్లీస్ట్ 10 కాపీస్ ఉండాలి. మీ ఓన్ హ్యాండ్ రిటర్న్స్లో సాయిల్స్ ఏంటి, మౌంటైన్స్ ఏంటి, పీక్స్ ఏంటి, రివర్స్ ఏంటి, హిల్ రేంజెస్ ఏంటి, బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటి, ఇలా లొకేషన్ ఐడెంటిఫై చేసుకొని పెట్టుకొని ఉండాలి. అండ్ ఎస్, అది ఎలా చేయాలన్నది నేను కమింగ్ సెషన్స్లో మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఫర్ నౌ రిమెంబర్ దిస్ ఇస్ ఫిజికల్ పార్ట్ అండి, అండ్ దిస్ ఇస్ వాట్ ఆల్ అబౌట్ ద పొలిటికల్ పార్ట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, స్టేట్స్ ఉన్నాయి కదా, స్టేట్స్లో మరీ నేను ఏమంటారు వెరీ బేసిక్స్ వెళ్ళట్లేదు. ఎవ్రీవన్ నోస్ నార్త్ టు సౌత్ ఏంటి అనేది. బట్ అగైన్ ఐ విల్ టెల్ యూ, ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ పార్ట్ దిస్ వన్ టు దిస్ వన్, ఇట్ ఈస్ 3 to 14 అండి. 3 to 14 kilometers. అండ్ దిస్ వన్ హియర్ యూ మైట్ హ్యావ్ సీన్ దిస్ వన్, దిస్ ఈస్ 2933 అండి కిలోమీటర్స్. అండ్ తెలుసు కదా, అక్కడ K2 వస్తుంది, ఇక్కడ ఇందిరా పాయింట్ వస్తుంది. అండ్ ఇది ఇండియాలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రో ఇలా వెళ్తుందండి ఆల్మోస్ట్. నేను అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ నౌ జస్ట్ రిమెంబర్, ఏరియా వైజ్ రాజస్థాన్ ఈస్ ద లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, ఫాలోడ్ బై మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర అండి. గోవా ఇస్ ద స్మాలెస్ట్, ఫాలోడ్ బై సిక్కిం అండ్ త్రిపుర అండి. సిమిలర్లీ లడక్ ఇస్ ద లార్జెస్ట్ UT. మీకు కొంచెం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా కొంచెం కంటెంట్ అక్కడ రాస్తే హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నా. అండ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ వచ్చేటప్పటికి మనకు తెలుసు కదా, 8 స్టేట్స్ ఉంటాయి. 8 స్టేట్స్లో ఇదండి లొకేషన్, 8 స్టేట్స్. ఈ 8 స్టేట్స్లో 7 స్టేట్ని 7 సిస్టర్స్ అని అంటారు, సిక్కింని బ్రదర్ ఆఫ్ దీస్ 7 సిస్టర్స్ అని అంటారు. అండ్ ఈ 7 ఏంటి, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవాలండి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఈ క్రొనాలజీ గుర్తుండాలి. నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరాం. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ నెక్స్ట్ 9 కోస్టల్ స్టేట్స్ ఫ్రమ్ లాంగెస్ట్ టు షార్టెస్ట్. ఇక్కడ ఆర్డర్ ఇచ్చాను చూడండి, ఎక్స్క్లూజివ్లీ హియర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ కోస్టల్ లొకేషన్ అండి. గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, కేరళ, ఒడిస్సా, కర్ణాటక. మీరు ఈ క్రొనాలజీలో వెళ్ళాలండి. అయితే ఈస్ట్ టు వెస్ట్ వెళ్ళండి, లేదంటే వెస్ట్ టు ఈస్ట్ వెళ్ళండి. అండ్ ఇగోండి, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఇలా గుర్తుపెట్టుకోండి. దీనివల్ల మీకు ఇక్కడ ఉన్న ఈ V షేప్లో ఉన్న కోస్టల్ స్టేట్స్ ఏంటి గుర్తుంటుంది, క్రొనాలజీ గుర్తుంటుంది, లొకేషన్, డైరెక్షన్ గుర్తుంటుంది. బట్టి కొట్టడానికి మాత్రం చచ్చినా ట్రై చేయొద్దండి, అప్పటికి గుర్తుంటుంది. పొరపాటున మీరు ఒక 1 week పొరపాటున, లేకపోతే ఒక 1-10 days పొరపాటున రివిజన్ చేయకపోతే గుర్తుండదు. సో నెవర్ గో ఫర్ నిమోనిక్స్ అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ యు ఆర్ నాట్ సో కాన్ఫిడెంట్ అబౌట్ డూయింగ్ దిస్ డైరెక్ట్ ఇమేజెస్ ఫ్రమ్ అట్లాస్ అండి. అండ్ 4 కోస్టల్ UTs అగైన్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ అండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కోస్టల్ స్టేట్స్ అండ్ కోస్టల్ UTs, నార్త్ ఈస్టర్న్ రీజియన్. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇండియాలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రో ఒకసారి చూద్దాం. ఇదండి, హియర్ 23 degrees. ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది. అసలు జెన్యున్గా చెప్పండి, NCERTs చదవాలని తెలుసు, గోచెన్ లియాంగ్ చదవాలని తెలుసు, బట్ ఈ ఫ్యాక్ట్స్ అన్ని టక్కన మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రో ఇన్ ఇండియా అని అడిగితే ఎంతమంది రైట్గా చెప్పగలుగుతాం? 6, 7, 8, 9 అంటే దెర్ ఆర్ మెనీ స్టూడెంట్ హూ విల్ ఆస్క్, అసలు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇండియా నుండి పాస్ అవుతుందా మ్యామ్? సీరియస్లీ, దీస్ ఆర్ ద బేసిక్ యూ షుడ్ డెఫినెట్లీ నో. సో కమింగ్ అగైన్, ఇది లొకేషన్ ఇలా చూసారు కదా, ఇది మళ్ళీ ఈస్ట్ టు వెస్ట్ ఏం అడిగినా క్రొనాలజీ మీరు చెప్పగలగాలి. సో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇక్కడ ఇచ్చాను చూడండి, మీకు ఇంకా క్లారిటీ రావడానికి. గుజరాత్ సేమ్ అదే ఏమంటారు క్రొనాలజీలో వెళ్ళాలండి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్,
Chhattisgarh, Jharkhand, West Bengal, Tripura, and Mizoram. So these are the 8 through which Tropic of Cancer passes. Again, standard meridian also passes from India andi. అది ఎలా అంటే ఇలా వస్తుంది, somewhere like this. అది ఎలా వస్తుందంటే అగైన్ ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ మెన్షన్ ఉత్తరప్రదేశ్, సి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్తుందా లేదా అని ఒకవేళ స్టేట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు డెఫినెట్లీ తెలియాలి. ఎస్, ఆంధ్రప్రదేశ్ నుండి మస్ట్ అండ్ షుడ్గా స్టాండర్డ్ మెరిడియన్ వెళ్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇటు నుండి వెళ్ళే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇటు నుండి వచ్చే ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్, సారీ ది టైమ్ స్టాండర్డ్ మెరిడియన్, రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఒకటి ఉంటుంది. ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే ఛత్తీస్గఢ్లో కొరియా అన్న ప్లేస్ అండి. KOREA ఆర్ KORYA. నేను ఆ పాయింట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. సో స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ద లొకేషన్ వేర్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఇంటర్సెక్ట్స్ అంటే దిస్ ఈస్. అగైన్ ఐఎమ్ రిమైండింగ్ యూ, ఇలా కంటెంట్ లాగా లేకపోతే క్రోనాలజీ లాగా లేకపోతే గుర్తుపెట్టుకునే బదులు ట్రై టు డ్రా దిస్ మ్యాప్. ఇలా పెట్టి ఓకే దీస్ ఆర్ ద స్టేట్స్ త్రూ విచ్. సో ఓకే, ఫస్ట్ గుజరాత్ వస్తుంది, దెన్ రాజస్థాన్ వస్తుంది, దెన్ మధ్యప్రదేశ్, దెన్ ఛత్తీస్గఢ్, దెన్ జార్ఖండ్, దెన్ వెస్ట్ బెంగాల్. నార్త్ ఈస్టర్న్ పార్ట్కి వచ్చేటప్పటికి త్రిపుర అండ్ మిజోరాంలో వస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి. అగైన్ స్టాండర్డ్ మెటీరియల్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది కదా. సో ఓకే, యూపీ, నెక్స్ట్ మధ్యప్రదేశ్, నెక్స్ట్ ఛత్తీస్గఢ్, నెక్స్ట్ హియర్ ఒడిస్సా, హియర్ సమ్వేర్ అరౌండ్ ఒడిస్సా అండ్ ఏపీ. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ టచెస్ అని చెప్పి మీకు గుర్తుండాలి. ఇంతగా చెప్పడానికి రీజన్ ఏంటంటే అండి, అందరి దగ్గర ఎన్సీఆర్టీస్ ఉంటాయి, అందరి దగ్గర అట్లాస్ ఉంటుంది, చదవాలని అందరికీ తెలుసు. బట్ మనం సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టడానికి కొంచెం ఆలోచిస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దీస్ బేసిక్స్ డైరెక్ట్గా ఏమంటారు కాన్సెప్ట్స్కి వెళ్ళిపోతాం, ల్యాండ్ ఫార్మ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ ఇది వచ్చింది అంటే ABCD వస్తేనే యూ కెన్ రైట్ ఎక్స్ట్రాడినరీ వర్డ్స్, అవి వస్తేనే యూ కెన్ రైట్ ఎక్స్ట్రాడినరీ సెంటెన్సెస్ అండి. సో articulation of content which you know is very much important, and if you are very strong at these concepts you will definitely present extraordinary answers. Even prelims కూడా హెల్ప్ అవుతుంది. అండ్ డైలీ రిచువల్స్ అని చెప్పాను కదా, డైలీ ఒక 15 to 20 minutes మస్ట్ అండ్ షుడ్గా మ్యాప్ చూడాలి. మీ దగ్గర అట్లాస్ ఉన్నా లేకపోతే వాల్కి స్టిక్ చేసుకున్నా ఇండియా వరల్డ్ బోత్ ఫిజికల్ అండ్ పొలిటికల్ అట్లీస్ట్ 15 to 20 minutes మీరు డైలీ చూడాల్సిందే. దాంతోపాటు ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఇది మీకు లెస్ దెన్ 1 minute డ్రా చేయడం రావాలి. ఇంకా గట్టిగా మాట్లాడితే 20 seconds డ్రా చేయడం కూడా రావాలి. సో దట్ వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ ఎనీ మెయిన్స్ ఆన్సర్ రెలవెంట్గా కంటెంట్ ప్రజెంట్ చేయాలనుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ గురించి మాట్లాడుతున్నారు, ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు ఎనీ ల్యాండ్స్కేప్ గురించి మాట్లాడుతున్నారు, ఆర్ రామ్సర్ సైట్స్ గురించి, వెట్లాండ్స్ గురించి మాట్లాడుతున్నారు, ఆర్ ఎనీ అగ్రికల్చరల్ ఫార్మింగ్ సెక్టర్ రెలవెంట్ మాట్లాడుతున్నారు, మ్యాప్ వేసి ఇలాగా కొంచెం మెన్షన్ చేశారు అనుకోండి. ఇలా మెన్షన్ చేసి సో దీస్ ఆర్ ద ఏరియాస్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ఫోకసింగ్ అండ్ దీస్ ఆర్ ద స్కీమ్స్ వర్కింగ్ హియర్ సో దట్ ద అవుట్పుట్ అండ్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఈవెన్ వెదర్ రిలేటెడ్ రెలవెంట్ కంటెంట్ చెప్పేటప్పుడు కూడా ఇలా చెప్పారు అంటే ట్రస్ట్ మీ, యువర్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ అమాంగ్ ద అదర్స్. బట్ డెఫినెట్లీ దానికి కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, పెద్ద కష్టమేం కాదు. ఒక 10 days ఇది ఒక మెయిన్ టాస్క్ అని పెట్టుకొని డైలీ ఒక 20 minutes ప్రాక్టీస్ చేశారంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రిమెంబర్ 1 minute ఫస్ట్ టార్గెట్ చేయండి, దెన్ లెస్ దాన్ 20 seconds టార్గెట్ చేయండి. చాలా ఈజీ. ఎలా ఈజీగా డ్రా చేయాలి కూడా కమింగ్ సెషన్స్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో దిస్ ఈస్ దాని తర్వాత నెక్స్ట్ లెవెల్. అది వేయడం వచ్చిన తర్వాత ఇఫ్ పాసిబుల్ ట్రై టు డూ దిస్ ఆల్సో. అండ్ ల్యాండ్ బోర్డర్ ఏంటి నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు. ల్యాండ్ బోర్డర్ ఏంటి, అవుట్లైన్ ఏంటి, ఇవన్నీ కూడా వెరీ బేసిక్స్ ఎన్సీఆర్టీ ఫస్ట్ లెసన్స్లో ఉంటాయి. బట్ అగైన్ ఐఎమ్ డిస్కసింగ్ ఇంటర్నేషనల్ ఏదైతే బోర్డర్ ఉందో ల్యాండ్ వైజ్, ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఈజ్ ద 5th లాంగెస్ట్ ఇన్ ద వరల్డ్ అండి, ఆఫ్టర్ US అండ్ కెనడా, కజకిస్తాన్ అండ్ రష్యా, చిలీ, అర్జెంటీనా, అండ్ 4th one ఇస్ ద చైనా, మంగోలియా. ఆ తర్వాత ఇండియా బంగ్లాదేశ్కి వచ్చే బోర్డరే 5th లాంగెస్ట్ ఇన్ ద వరల్డ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వెస్ట్ బెంగాల్ ఈజ్ ద state which shares longest international border while Nagaland is the shortest. ఎందుకంటే తెలుసు కదా నార్త్ ఈస్టర్న్ అక్కడ ఉన్న మెయిన్ బికాస్ ఆఫ్ దట్ లొకేషన్. ఇండియా హ్యాస్ ఎ టోటల్ ఇంటర్నేషనల్ ల్యాండ్ బార్డర్ ఆఫ్ దిస్ మచ్. సో కమింగ్ బ్యాక్, మనకి ఇంత డిస్కస్ చేసిన తర్వాత అసలు ఇండియా మ్యాప్ ఎలా వేసుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, క్రోనాలజీ ఏంటి మీకు ఎలా చెప్పాను ఆల్రెడీ. సో దిస్ ఇస్ హౌ యూ కమ్ నార్త్ టు సౌత్ ఇలా వస్తారు, ఈస్ట్ టు వెస్ట్ టు ఈస్ట్ ఇలా వెళ్తారు. ఇక్కడ చూడండి ఆల్రెడీ టాపిక్ ఆఫ్ క్యాన్సర్ వేసింది. సో ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్లీ
బౌండరీస్, నేషన్స్. పాకిస్తాన్ ఈ ఆర్డర్లో వెళ్ళాలండి. ఈ ఆర్డర్లో వెళ్ళారనుకోండి, సో ఇలా వెళ్ళారనుకోండి మీకు గుర్తుండిపోతుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ చాలా లైట్ టచ్ అవుతుంది. ఇదంతా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. దెన్ హియర్ కమ్స్ చైనా, దెన్ నేపాల్, దెన్ భూటాన్, దెన్ అగైన్ చైనా హోల్, దెన్ బంగ్లాదేశ్, మయన్మార్ అండి. ఇక్కడ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ చేసిన తర్వాత స్టేట్స్ విచ్ ఆర్ షేరింగ్ విత్ బంగ్లాదేశ్, విత్ మయన్మార్, మళ్ళీ ఇండివిజువల్గా విత్ నేపాల్, స్టేట్స్ విచ్ ఆర్ టచింగ్ పాకిస్తాన్, అండ్ అలా కొంచెం చేయండి. ఇందులో మళ్ళీ ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా మయన్మార్, కొన్ని ఇండియా నేపాల్, ఇలాంటివి కొన్ని లొకేషన్స్లో కొన్ని ల్యాండ్ అండ్ బార్డర్ రిలేటెడ్, బౌండరీ రిలేటెడ్ కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గల్వాన్ వ్యాలీ కానీ, ఢోక్లాం కానీ, అక్సేచిన్ కానీ, వీటి గురించి కూడా మళ్ళీ కమింగ్ సెషన్స్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఫర్ నౌ జస్ట్ రిమెంబర్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ జోగ్రఫీ లెర్న్ త్రూ మ్యాప్స్, ఎస్పెషల్లీ మ్యాప్ పాయింటింగ్ పర్స్పెక్టివ్లో. ఈ పర్టికులర్ మ్యాప్స్ మీ దగ్గర 102% ఉండాలి. అట్లీస్ట్ 10 to 15 కాపీస్ మీరు ఇది స్టిక్ చేసి నోట్స్లో పెట్టుకొని యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్. మనం చెప్పింది అట్లీస్ట్ 15 minutes 10 minutes డైలీ రిచువల్ లాగా, ఒక ప్రేయర్ లాగా ఫోకస్ ఆన్ అట్లాస్ అండి. ఇండియాకి స్టార్ట్ చేసి దెన్ టేక్ ఇట్ టు ఇంటర్నేషనల్ లొకేషన్స్, గ్లోబల్ లెవెల్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కవర్ చేద్దాం. ఫర్ నౌ జస్ట్ గో త్రూ దిస్ basic concepts. And so this is all about today's session. I hope this will be much more helpful. For more map pointing classes, we will be trying to work easiest way for you to remember instead of doing that ratta kind of. I hope it will be very much helpful for the aspirants because map based questions definitely వస్తాయి అండ్ స్కోరింగ్ ఉంటుంది కాబట్టి ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెషన్లో మనం మౌంటైన్ రేంజెస్, హిల్స్, పీక్స్, పాసెస్, రివర్స్ ఇవన్నీ కూడా చేద్దామండి. అండ్ వన్స్ అగైన్ మెయింటైన్ కన్సిస్టెన్సీ. అదర్ క్లాసెస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ డైలీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ హిందూ అనాలిసిస్ పెడుతున్నాము. టెలిగ్రామ్లో క్వశ్చన్స్ రెలవెంట్గా దీనికి పీవైక్యూస్ ఏదైతే మ్యాప్ బేస్డ్ పీవైక్యూస్ ఉన్నాయో టెలిగ్రామ్లో యాజ్ వెల్ యాజ్ మన యూట్యూబ్లో కూడా క్వశ్చన్స్ పోల్స్ పెడతాము, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ డే. థ్యాంక్ యూ సో మచ్.